మిత్రులందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల మరో పోరాటం రెండవ రోజుకి విజయవాడ ధర్నా చౌక్ లో వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన అంశాలను కూడా అమలు జరపనందున గత 11 సంవత్సరాల కాలంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం కుట్రలు కుతంత్రాలతో మన రాష్ట్రంలో 20 లక్షల మంది, 8 రాష్ట్రాల్లో 32 లక్షల కుటుంబాల జీవితాల్లో నిప్పులు పోసినటువంటి అవ్వా సీతారామారావు సోదరులు మాత్రం దర్జాగా బతుకుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. నిర్భీతిగా అటాచ్మెంట్ చేసిన ఆస్తులను కూడా అమ్ముకుని దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు గుడ్లప్పగించి చూస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చేష్టలు ఉడికినట్టు ఉన్నాయి. ఈ స్థితిలో ఒక ప్రత్యేక కోర్టుని అగ్రిగోల్డ్ అంశం మీద ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరాము, అంగీకరించారు. 8 మాసాలైనా ఇంకా కోర్టు ఏర్పడలేదు. అలాగే మరో కీలకమైన అంశం, సిఐడి అధికారులతోటి ఒక మంచి టీమును ఏర్పాటు చేసి మొత్తం ఆస్తుల్ని పరిశీలించి అమ్మకానికి సిద్ధం చేయాలని అంగీకరించిన ఆ టీం ఇంతవరకు ఏర్పడలేదు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు నిడబోతూ ఉంది. అలాగే యాజమాన్యం కోర్టుకెళ్లి ఆస్తుల మ్యూటేషన్ ప్రక్రియను అడ్డుకొని 3 మాసాల నాడు మళ్ళా కోర్టులో స్టే తీసుకుంది. అంటే 12వ సంవత్సరం వచ్చిన యాజమాన్యం బుద్ధి మారలేదు. కోర్టు లిటిగేషన్ అడ్డం పెడుతూ ఉంది. ప్రభుత్వం చూస్తూ కాలయాపన చేస్తుంది. వారానికో 10 రోజులకో ఏదో ఒక మూలన ఒక అగ్రిగోల్డ్ బాధితుడు కుమిలి చచ్చిపోతూ ఉన్నారు. అనేక కుటుంబాలు వ్యాధుల్ని వాయిదా వేసుకుంటున్నారు, వైద్యం చేపించుకోవడం చేతగాక. పెళ్లిళ్ళు కాలయాపన జరుగుతుంది. ఇలాంటి స్థితిలో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండి ₹1 ప్రభుత్వ సొమ్ము లేకుండా ఆస్తి అమ్మి ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేయటం కూడా ఆలస్యం అవుతుంటే ఇది క్షంతవ్యం కాదు. అందువల్లనే శాసనసభ సమావేశాలు ముగిసేలోగా దీనికి పరిష్కారం చూపాలి. యాజమాన్యం ప్రభుత్వం దగ్గరకు కోర్టు దగ్గరకు వెళ్ళి వాళ్ళ సకల హక్కుల్ని అటు ప్రభుత్వానికో కోర్టుకో బదలాయించి మీరు ఆక్షన్ పెట్టి అమ్మండి, మేము తోడ్పడతామనే మాట కనుక దిగిరాకపోతే ప్రత్యక్షంగా వాళ్ళ ఇళ్ల ముందు కూడా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరిస్తున్నాం. కత్తి నరసింహారెడ్డి, మాజీ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ దీక్ష శిబిరం విజయవంతం కావాలని, అలాగే వీరి న్యాయమైన డిమాండ్లపైన ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పేసి వీరికి సంఘీభావం తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి 11 ఏళ్ల క్రితం అంతా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని అలాగే పొదుపు చేసుకొని అలాగే 5 లక్షల రూపాయలు, 20,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు 32 లక్షల మంది ఉన్నారు. అందులో 5 లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి 7,500 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి ఆ కంపెనీకి. కానీ ప్రభుత్వం వచ్చేసి ₹1 కూడా సొంతంగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆ ఆస్తులు ఆల్రెడీగా అటాచ్ చేసింది గవర్నమెంట్. అటాచ్ చేసిండేటి అమ్మి ఈ 32 లక్షల మందికి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేటువంటి వెసులుబాటు కళ్ళ ముందర కనపడుతోంది. ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అసోసియేషన్తో అనేక ఉద్యమాల్లో నేను భాగస్వామ్యం కావడంతో పాటు శాసన మండలిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం వల్ల 20,000 రూపాయలు పొదుపు చేసుకున్నటువంటి డిపాజిట్ కట్టిండే వాళ్లకు ఎక్స్గ్రేషియాగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 7,500 కోట్ల ఆస్తులు కళ్ళ ముందర కనపడుతుంటాయి. గవర్నమెంట్ ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయాలా, అలాగే ప్రత్యేక సిఐడి బృందాన్ని ఏర్పాటు చేయాలా, అలాగే ఎవరైతే భూములు కానీ, వ్యవసాయ భూములు కానీ, ఇంటి స్థలాలు కానీ, శ్రీగంధం చెట్లు కానీ వీటిని కొనుగోలు చేసినారు వాటిని రిజిస్ట్రేషన్ చేయాలా. అలాగే ఈ అటాచ్ చేసినటువంటి భూములను ఫాస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేసి కోర్టు కేసులను కూడా సత్వరము అలాగే క్లియర్ చేసి ఈ 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తక్షణ చర్యలు, సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు తిరుపతిరావు. నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ సమస్య మొదలయ్యి నేటికి 12వ సంవత్సరంలో ఉన్నాం. అగ్రిగోల్డ్ కంపెనీకి
వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని మేము చెప్పడమే కాకుండా అటు యాజమాన్యం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు అందరూ చెప్తానే ఉన్నారు. మా సమస్య మొదలైన తర్వాత ఇది మూడో ప్రభుత్వం. అగ్రిగోల్డ్ యాజమాన్యం హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో జరిగే ఫంక్షన్లన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలు మాటలు చెప్తున్నాయి కానీ ఈ 12వ సంవత్సరం వచ్చినా మా సమస్య పరిష్కారం కాదు. వాస్తవం మాట్లాడాలనుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ అగ్రిగోల్డ్ బాధితులు ఇంకా ఉన్నారు, చావుకి దగ్గరగా ఉన్నారంటే దానికి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యమే ప్రత్యక్ష కారణం అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పగలుగుతున్నా, గట్టిగా విశ్వసిస్తా ఉన్నాను. మేమేం ప్రభుత్వాలని వాళ్ళ సొమ్ము ఇమ్మని అడగట్లా. మా ఆస్తులు ఉన్నాయండి, మా ఆస్తులు అమ్మించేదానికి మీరు శ్రద్ధ పెట్టండి. మీరు ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ గట్టిగా ఒక 6 నెలలు కూర్చుంటే మా సమస్యకి పరిష్కారం దొరికింది. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికి మిగిలిన 10 లక్షల కుటుంబాలకి ఓట్లు లేవనుకుంటున్నారా, వీళ్ళు మనుషులు కాదనుకుంటున్నారా, మాకు అర్థం కావట్లా. ఇందాక నేను చెప్పినట్టుగా చిన్న విషయాలు మా దగ్గర ప్రకాశం జిల్లా అండి మాది దగ్గర కందుకూరు నియోజకవర్గంలో దారకంపాడు అనేటువంటి ఒక విలేజ్ ఉంది. అక్కడ ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు ఇద్దరు, ఒక కమ్మ సోదరుడు, ఒక కాపు సోదరుడు మిత్రులు. వాళ్ళకి ఏదో ఇంటర్నల్ గొడవలు వచ్చి ఒక కాపు సోదరుడిని కమ్మ సోదరుడు చంపేశాడు. 4 రోజులు అది సైలెంట్ అయిన తర్వాత కాపు సోదరులు వెళ్ళి ఇది కమ్మ కాపు మధ్య జరుగుతున్న గొడవగా ఎప్పుడైతే పేపర్లో చెప్పారో, ఇద్దరు మధ్య జరిగిన గొడవకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టును అనౌన్స్ చేశాడు. చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అన్నాడు, పొలాలు అన్నాడు. 11 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం. అయ్యా మా ఆస్తులన్నీ గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి, వాటిని అమ్మేవో లేకపోతే వాటిని విడిచేసి మాకన్నా ఆస్తుల రూపంలో ఇవ్వండి అంటే మరి అంత నిర్లక్ష్యం ఏంటో మాకు అర్థం కావట్లే. మేము మనుషులం కదా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువనాయకుడు నిన్నగాక మొన్న సామర్లో అది సమ్మక్క సారక జాతరలో ఒక వ్యక్తి బన్నుగాడ ఏదో యూట్యూబర్ ఏదో గొడవ చేశాడంటే తెలుగోళ్ళు ఎక్కడున్నా తెలుగోళ్ళే నేను వాళ్ళ కోసం స్పందించిన ఈ రాష్ట్ర యువనాయకుడికి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది కొట్లాడుతున్నారు. నీ యువగలం పాదయాత్రలో అడుగడుగున నీ దగ్గరికి వచ్చారు. అయ్యా మా సమస్యకి పరిష్కారం చూపించమన్నారు, మీతో మీటింగ్ పెడతానన్నాడు. కానీ దీని మీద నోరెప్పటానికి ఆయనకి సమయం దొరకట్లేదని నాకు అర్థం కావట్లా. అసలు తెలుగుదేశం పార్టీ ఇది ఆంధ్రలో తెలుగోళ్ళ కోసం పెట్టిన పార్టీ అంటున్నారు. ఎక్కడ తెలుగోళ్ళు ఉన్నా వాళ్ళ కోసం ఉన్న పార్టీ అంటున్నారు. గత ఎలక్షన్లో కూడా ఎక్కడి నుంచో వచ్చి తెలుగోళ్ళు ఈయన అది గద్దెనెక్కడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు అగ్రిగోల్డ్లో నష్టపోయిన వాళ్ళు ఈ రాష్ట్రమే కాదు 8 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళల్లో 80% ఉన్నోళ్ళు తెలుగోళ్ళేను. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఒక పక్కన నువ్వు ఒక కమిటీ వేసావు, రాష్ట్ర కమిటీని. ఆ కమిటీ చెప్తా ఉంది వేల కేసులు ఉన్నటువంటి ఏలూరు కోర్టులో ఈ సమస్య ఉంటే త్వరగా పరిష్కారం దొరకదయా, దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని. ఈ హైకోర్టు రిజిస్టర్ చెప్తా ఉన్నాడు దీనికి స్పెషల్ కోర్టు కావాలని. నీ సిఐడి చెప్తుంది దీనికి స్పెషల్ కోర్టు కావాలని. నీ ముందుగా కాగితం వచ్చింది. ఒక అరగంట ఈ అగ్రిగోల్డ్ బాధితుల మీద రివ్యూ పెట్టేటువంటి సమయం లేదా ముఖ్యమంత్రి? మీకు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేశంలో అందరికంటే గొప్ప నాయకుడు అనుకుంటా ఉన్నావు. ఈజీగా పరిష్కారం చేయగలిగే సమస్యను కూడా నువ్వు పరిష్కారం చేయలేకపోతున్నావు. 11 సంవత్సరాలైంది, ఇప్పుడు 20 నెలలోకి వచ్చాం. నీకు తెలుసు 2019లో అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయకుండా తాచారం చేస్తే అగ్రిగోల్డ్ బాధితులు ఏం చేశారో నీకు తెలుసు. మరి ఆ దిశగా అగ్రిగోల్డ్ బాధితులు నడపొద్దయ్యా ముఖ్యమంత్రి గారు. రేపో మాపో అసెంబ్లీలు జరుగుతున్నటువంటి సందర్భంలో మాకు స్పెషల్ కోర్టు కేటాయించు. మాకు ఎవరైతే సిఐడి సిబ్బంది ఉన్నారో ఒక 4-5 ఉన్నారు, ఈ రోజు వాళ్ళు మారిపోతా ఉన్నారు. మా కాగితాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి అవుతుంది. కాబట్టి సరైనటువంటి సిఐడి సిబ్బందిని ఖచ్చితంగా దీని మీద అసెంబ్లీ లోపల నువ్వు కానీ ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము మరలా ఆమరణ దీక్షకు కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, నీతో తాడుపేడ తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. రాజమండ్రి నుంచి వచ్చాను నేను. ఈ పోరాటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము చాలా ఇలా ధర్నాలు చేసాము, ఎన్నో ప్రయత్నాలు చేసాం. వీలైతే పోలీసు వాళ్ళ ద్వారా కంట్రోల్ చేసేయటం, ఏదో ఒక రకంగా ఆపేయటం, లేదంటే మేము ఏదైనా ధర్నా చేస్తాం అన్నప్పుడు ఏదో అనౌన్స్మెంట్ చేయటం, అలాగే చేసింది గత తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత జగన్ గారు వచ్చి కూడా ఏదో కంటి తుడుపుగా ఏదో చేశారు, కానీ ఆయన ఏమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఏదైతే కేటాయించారో ఆ అమౌంట్నే వాళ్ళు ఇచ్చారు అంతే. అక్కడితో ఇంక ఈ సమస్యకి దగ్గర ఒక 6-7 సంవత్సరాల నుంచి అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారండి. మా నాన్నగారు BSNLలో చేసేవారు. ఆయన వచ్చిన పెన్షన్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఆయన 2019లో చనిపోయారండి. ఆయన చనిపోయి ఇప్పటికి 7 సంవత్సరాలు అయిందండి. ఏ న్యాయం చేస్తారండి? ఎప్పుడు న్యాయం చేస్తారు? మనుషులు చచ్చిపోయాక నా న్యాయం చేసేది? ఇంతమంది చనిపోతున్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారన్నప్పుడే గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటారు? అసలు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలైనా ఇవి? నిజంగా ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాలు అయితే కనుక మాకు వెంటనే న్యాయం చేయాలండి. అందరూ పిల్లల పెళ్లిళ్ళ కోసం అది ఒక 10 లక్షలు ఉందండి. కస్టమర్లు వాళ్ళు కట్టినవి అవన్నీ ఒక 50 లక్షల పైనే ఉన్నాయి. అయితే పిల్లల పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం అలా ఎంతో మంది దాచుకున్నారు. మరి వాళ్ళ చదువులు ఏమవ్వాలి, వాళ్ళ పెళ్లిళ్ళు ఏమవ్వాలి? వీళ్ళు డబ్బులు ఇచ్చే వరకు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవి ఆగుతాయా సమస్యలు? మరి ఇవన్నీ తట్టుకోలేకే కదా అనేక మంది చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ మంది
ఉన్న సమస్య ఇది. దీన్ని పరిష్కారం చేస్తే నిజంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని అప్పుడు నమ్ముతారు జనం. కాబట్టి వెంటనే అగ్రిగోల్డ్ బాధితులు ఈ బాధలన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకొని ఈ సమస్యకు పరిష్కారం చేయాలని కోరుతున్నాను. గోదావరి జిల్లా నుంచి వచ్చాం సార్. గత 11 సంవత్సరాల నుంచి ఈ ధర్నాలని మీటింగులని తిరుగుతూనే ఉన్నాం సార్. ఎప్పుడూ మమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్న పాపానికే పోలేదన్నట్టు ఉంది. ఏదో 10 లక్షలు ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 20,000 ఇచ్చామన్న ధర్నాలోనే ఉన్నారు తప్ప మా బాధలు ఎవరో పట్టించుకుంటలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు కోటెత్తే ఈ పొట్టైనా మనకు న్యాయం జరిగిపోద్దేమో, జగన్ గారు మనకు న్యాయం చేయలేదు కదా అని కస్టమర్లకు అందరికీ చెప్పి ఓటేయించి ఈ రోజున ఈయన పైకి తీసుకొచ్చామంటే ఈయనేం పట్టించుకుని మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి విధానం ఏమీ లేదు సార్. పోనీ ఆయన ఆస్తులేమీ ఇమ్మంటలేదు, ఆయన పెట్టులో మూటట్టుకొచ్చి మాకు ఇమ్మంటలేదు. మేము కష్టపడి రూపాయి ప్రతి ఇంటికి తిరిగి కట్టించాం. మా జీతాలు శాలరీలు కూడా ఇవ్వలేదు సార్. ఎక్కువగా మేము ఎంతో కష్టపడి కట్టించిన డబ్బులు ప్రతి కస్టమర్ మా ఇంటికి వచ్చి అడుగుతుంటే నాకు ఎంత బాధ వేస్తుంది సార్. అసలు బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఆడవాళ్ళని ఏడిపించినందుకు ఉసురు కష్టంగా జరుగుతుంది సార్. అసలు ఆడ మనిషి ఏడుతామంటే ఒక రాష్ట్రానికి ఎంతో అరిష్టం సార్. అలాంటి మనుషుల్ని ఏడిపిస్తున్నాడు ఆయన. ఎంతో బాగా చేస్తాడు ముఖ్యమంత్రి, మనకి ఎంతో ఉపయోగపడతాడు. చేయండి అని నేను ప్రతి ఒక్కరికి ఓటేయించి ఎంతో మందికి నేను సపోర్ట్ చేశాను సార్. ఈయన మనకు వస్తే ఈసారి అయినా బాగుపడతాము. ఈ అగ్నిగోళ ధర్నాలకు తిరగక్కర్లొద్దు, ఈ మీటింగులకి వెళ్ళక్కర్లొద్దు. ఎక్కడో రాత్రి 11 గంటలకు ఎత్తే ఈ టైంకి ఎక్కడికి వచ్చాం సార్. మళ్ళీ రాత్రి 11 గంటలకు వెళ్తాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నాం. ఆడవాళ్ళ గురించి గుర్తించలేదు ఆయన. అదే ఆయన భార్య, ఆయన చెల్లెలో, ఆయన కూతురు ఎంత కష్టపడుతుంటే ఆయన ఓర్తాడా? ఆయన ఎంత కష్టపడుతుంటే ఆయన చూస్తా ఊరుకుంటాడా? ఆయన చూస్తాడా? బంధువులు అయితే ఎంత బాధపడతాడో. మేమేదో ఓటేసి ఒక ఓటు నాడే మేము కావాల్సి వస్తున్నాం ఆయనకి. ఉత్తప్పుడు అక్కర్లేదా? ఈ కష్టాన్ని మమ్మల్ని గొట్టెక్కిస్తాడో లేదో ఈసారితో తెలుసుకుంటాం సార్. ఓటు అంటే ఏంటోలాగా ఉంది ఆయనకి. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి దిగిపోయినా సారీ అని అందరికీ చెప్పి మళ్ళీ ఓటేయించుకున్నాడు మా అందరి చేతను. ఈసారి కూడా మా అందరి చేత ఓటేయించుకోవాలి. మా పిల్ల పాపలతో మేము అందరం చల్లగా ఉండాలంటే ఆయన ఈ పరిష్కారాన్ని చెయ్యాలి సార్. చేసి మమ్మల్ని మా ఎవరి అమౌంట్లో వాళ్ళకి అప్పచెప్పి పొలాలు స్థలాలు కూడా కొనిపించాం సార్. ఆ స్థలాలు ఎక్కడున్నాయో ఎవరి వాళ్ళకి అప్పచెప్పాలి. మా రిజిస్టర్ పొలాలు రిజిస్టర్గా మాకు అప్పచెప్పి ఈఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని కలెక్ట్ చేసి ఆ పొలాలు ఎక్కడున్నాయో మాకు చూపించాలి సార్. అది సార్ మా విన్నపం. నా పేరు నూనె రామశ్రీనివాసు. అది తణుకు దగ్గర వేల్పూర్ గ్రామం. గత 10 సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తూనే ఉంటున్నాం. మా ఎమ్మెల్యే గారు కనీసం ఒక 20 సార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చాం. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు సార్. ఓ రోజు మీద ఇది స్టేట్కి సంబంధించిన సమస్య కదా, మనం ఏం చేయాలి అని ఒకసారి అంటున్నారు ఆయన. మరి మాది ఓట్లు ఎన్ని ఓట్లు వేసాం మాకే తెలియదు. అన్ని ఓట్లు వేయించాం. మేము కూడా తిరిగి ఇంటికి తిరిగి మన అగ్రిబాజులు అందరూ చెప్పి ఓటు వేస్తే తెలుగుదేశం ప్రభుత్వం మన డబ్బులు తొందరగా వస్తాయని మనం ఓట్లు వేయించాం. అయినా కూడా ఇంకా కాలాపం ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మా విన్నపం మరి చంద్రబాబు దగ్గరికి వెళ్ళటం లేదు ఏంటో మాకు అర్థం కావట్లేదు. రేపు పంచాయతీ ఎలక్షన్ జరిగే టైంలో కదా మా సత్తా ఏంటో చూపిస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చేస్తారని చూస్తారని అలాగే 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు 12వ సంవత్సరం దొరబడింది. ఎన్నాళ్ళ ఉద్యమాలు చేయాలో మాకు అవ్వట్లేదు. మా దగ్గర ఓపులు నశించాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు మా విన్నపాలు వించి ఈ ధర్నాలో జరుగుతున్న విషయాలన్నీ మీరు టీవీలో చూసి పరిష్కారం చేస్తారని మరీ కోరుతున్నాను. ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈ 5 రోజులు ఇలా జరగాలంటే హైదరాబాద్ నుంచి 12 వెళ్ళి కూడా వచ్చాము. ఈ బాధలు తట్టుకోలేక నేను 40 లక్షలు కట్టించాను. చివరిలో జాయిన్ అయ్యాను. వచ్చిన 3 సంవత్సరాలకి ఎత్తేసారు కంపెనీ. ఈ 12 సంవత్సరాలు, 12వ సంవత్సరం పుష్కర కాలం అయింది. 12 సంవత్సరాల నుంచి ఇలా వస్తానే ఉన్నాం. ఎప్పటికప్పుడు లాస్ట్ అనుకున్నాం. 900 కోట్లు ఇచ్చారులే అని అంతటితో సరిపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం దీక్షలు చేయనీయలేదు, ఏం లేదు. అప్పుడు సరే ఈయన అందరూ కలిసి ఓట్లేసి చంద్రబాబు నాయుడు వస్తే న్యాయం చేస్తాడు. అంతకుముందు కూడా బాండ్ వెరిఫికేషన్లు ఇవన్నీ చేశాడు. ఈయన వల్ల న్యాయం జరిగిద్దని ఈయన తెప్పించుకున్నాం. ఎక్కువ కష్టపడి ఎలక్షన్లో తిరిగి తెప్పించుకున్నాం. మా తెలుగుదేశం పార్టీ అండి. చంద్రబాబు నాయుడు అంటే ప్రాణాలు ఇస్తాం మేము. అంత ఇదిగా ఉంటాం. లోకేష్ బాబుకి చెప్పుకున్నాము రెడ్ బుక్ అంటే ఈయన వచ్చి మాకు న్యాయం చేస్తాడు. పుల్లారావు గారు మా ఎమ్మెల్యే, ఆయనతో చెప్పుకున్నాము. అన్నీ బాగా జరిగిద్దిలే అని అనుకుంటా ఉన్నాము. ఇలా ఉన్నాక ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు నోరు తెరవట్లేదు, లోకేష్ బాబు నోరు తెరవట్లేదు. సరే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అందరికీ న్యాయం చేస్తున్నాడు. ఆయన చెప్పంగానే న్యాయం చేస్తున్నాడు. మరి ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇక మేము ఏం చేయాలండి? ఎవరికి చెప్పుకోవాలి? ఆయనే కదా మాకు చేయాల్సింది. ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, చెయ్యాలని అనుకోవాలి కదా. అనిత గారికి అప్పచెప్పారు. మా ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు కష్టపడి అప్పుడు మేనిఫెస్టోలు పెట్టించారు. చాలా కష్టపడి చివరిలో పెట్టించారు. అందులో పెట్టారులే. వాటితో పాటు పథకాలు
అన్నిటితో పాటు మాకు కూడా న్యాయం చేస్తాడు. మేము వాళ్ళ జేబులో రూపాయి ఇవ్వమంటలేదు. మా సొమ్ము మాకు సిఐడి వాళ్ళు అక్కడ పెట్టి ఉంచారు. మాది మాకు ఒక మాట చెప్తే వాళ్ళు చెప్తే కదండి పని అయిపోయేది. విడిగా ఎవరు ఏం చేయలేరు కదా. సర్లేని మేము పోయినసారి ఇక్కడే దీక్ష పెట్టినప్పుడు ఆ రోజు స్పందించి అనిత గారికి అప్పచెప్పారు. సరే అనిత గారు ఏమన్నారు, మీకు వారం రోజుల్లో చంద్రబాబు గారితో మాట్లాడిస్తాము అని చెప్పారు. తీరా చెప్పబోయే ముందు రోజు వేరే ఎక్కడికో అర్జెంట్ పని ఉండి వెళ్ళిపోయారు. మీకు మళ్ళీ ట్రై చేస్తాను, నేను చెప్పేస్తానని చెప్పారు. ఇప్పుడు 3 నెలలు అయినా ఏం లేదు. తర్వాత ఇప్పుడు అడిగితే మాదే ఉందండి, అంతా లోకేష్ బాబు గారు చేయాలంటున్నారు. ఏం చేయాలండి మేము? ఏదో ఒకటి వచ్చి మాకు రేపు మేము 5వ తారీఖు నుంచి ఆమరణ కూర్చోబోతున్నాము. ఆయన వచ్చి ఏదో ఒకటి మాకు కబురు పంపించకపోతే మాత్రం మాకు ఏదో మాట చెప్పాలి. నేను చెయ్యను, నేను మీకు చేయలేను అని ఆ మాట అయినా మాకు చెప్తే అప్పుడు కంపెనీ వాడితోటి తాడోపేడో తేల్చుకుంటాం. మేము ప్రాణాలు తెగించి వాడి ఇంటి మీద పోయి వాడిని కత్తులతో నరకాలనిపిస్తుంది. వదిలితే ఉరుకుతారు మా వాళ్ళంతా. అంతా రణరంగం అయిపోద్ది, రవణ కాస్ట్ అయిపోద్ది. దయచేసి మమ్మల్ని పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పాలి, ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఇంకా మేము తిరగలేము, ఇవన్నీ చేయలేము, సహనం చచ్చిపోద్ది.